Hello, Namaste, Assalamu alaikum, Annyeonghaseyo. How are you all? It's a weekend, Saturday. So today vlog is about picking my friend. So my friend is coming from Riyadh, from abroad. So I am going to airport to pick her up. It's already 7:10. I have to get ready. She is landing at 9:30, and after the immigration work, might be she'll come out at 10:30. So I have to get ready now. So chalo, bhai, it's already late. Chalo. So I just got dressed, so I have to do little makeup. So meanwhile, my morning routine with empty stomach to keep my digestion good, skin good. Amla shots. So let's drink this and get makeup and go for ride to the airport. This is with my name of Nazia bracelet. So and this is just a plain black. I don't have proper standee in the car to put a camera, so I take a support of my handbag. I know the visual is not good. Please adjust अव्वंडी, get adjust. थोड़ा बहुत adjust कर लो. Too much traffic. कौन किधर से आ रहा है, किधर से घुसाड़ रहा है गाड़ी, समझ में नहीं आ रहा है. I usually drink a tea in the morning. मेरा टी हो चुका है पीने का. I already drink my tea, but still I feel like to have a coffee. आप लोग कितने सारे लोग, how many of you people are both lovers of coffee and tea, that you can't decide to choose coffee or tea? So comment me.
my friend has already arrived. I have to run to the airport. Cholo airport. She's back. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇమిగ్రేషన్ లేట్ కాదు, లగేజ్ లేట్. సో లగేజ్ గురించి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఫర్ నవ్య, ఆల్వేస్ ప్రాబ్లం ఏంటి తెలుసా, లగేజ్లో ఎప్పుడు బ్లాక్ కలరు ఇలాంటి కలర్ తీసుకోకూడదు, కలర్లు పాపప్ అయ్యేటట్టు తీసుకోవాలి. అప్పుడు లగేజ్ తీసేవాడు ఉంటుంది చూడండి ఫ్లైట్లో, అబ్బా ఇది భలే ఉందని లాగుతారు. సో ఇప్పుడు మేము ఫుల్ హంగ్రీ అండ్ హ్యాంగర్ మీద ఉన్నాము, తినాలి మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. నాకైతే ఎగ్ బర్గర్ తినాలని ఉంది. ఏం తినాలండి? చికెన్, ఆల్ టైమ్ చికెన్. ఈ చికెన్లో వస్తే హెడేక్ వస్తుందమ్మా నాకు. అలా కాదురా, అలానే రా, చికెన్ ఇస్ లైఫ్ రా. అయ్యో నో రా, నేను చికెన్ వేసే గుడ్డు తింటాను రా. నో రా, చికెన్ యూ షుడ్ ఈట్ చికెన్. అమ్మా ఎప్పుడు చూడు ఎయిర్పోర్ట్ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంటూనే ఉంటుంది, చిరాగ్గాను. సర్లేండి, మేము బర్గర్ ఆర్డర్ చేసుకుని తిని అప్పుడు పడతా. బై. యూ హ్యావ్ టు వెయిట్ కదా మేడం, చేయలేం కదా. ఇదే ఇండియన్స్తో ప్రాబ్లమ్. అబ్రాడ్లో ఉండొచ్చాక కూడా ఇడ్లీ ఆర్డర్ చేస్తారు. హలో, ఇడ్లీ ఇస్ లవ్, ఓకే, నో మ్యాటర్ వాట్. I am waiting for my English breakfast, you know, like okay, you can have your English breakfast like Jehob. I'm your hope. ఎందుకే పెర్ఫ్యూమ్స్ మళ్ళీ ఇంట్లో ఉన్న సరిపోలా, నన్ను తెప్పించడానిక కాదు, ఇది నేను ఇంట్లో తెచ్చాను, నేను కొనలేదు. నువ్వు వాడతావు, నేను కొట్టి మొన్న నాకైతే దేవింది బయటకి. నాకు పేమెంట్ పెట్టండి. ఓ థ్యాంక్ యూ. We'll call you after meals. Okay, yeah, thank you. They said you asked for the coffee. Yeah, thank you. ఫస్ట్ కాఫీ అయిపోవాలి, చచ్చిపోదు మేడం. ఇడ్లీ, కాఫీ. నేను ఇందాక కూడా చెప్పాను కాఫీ లవర్స్ అని. ఐఎమ్ నాట్. మా ఫ్రెండ్ కాదులేండి. ఇంకా నేను కొరియాకి వెళ్తే నేను మొత్తం కాఫీ మీదే ఉంటానేమో, మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఏమంటావు? ఫుడ్ ఖర్చు ఉండదు, ఫుడ్ ఖర్చు ఉండదు, ఒక కాఫీయే. కాఫీతో బతికేస్తాను. కాఫీతో బతికేయచ్చు మేము. నేనైతే బతక. నాకు టీ, కాఫీ. మేడం లాస్ట్ టైం వచ్చినప్పుడు వైన్ బాటిల్ తెచ్చింది, ఈసారి ఏదో కవర్లో ఏదో తెచ్చింది, ఓ పెర్ఫ్యూమ్ తెచ్చింది. నేను ఇందాక లాస్ట్ బ్లాగ్లో చెప్పాను నేను పెర్ఫ్యూమ్ ఈజ్ మై ప్రాపర్టీ అని. ఇప్పుడు ఈ పెర్ఫ్యూమ్ చూసాక మా అమ్మ చీపురు గట్ట తిరిగేస్తుంది. పర్లేదు, ఆ మాత్రం చేయలేవా? ఓ పని చెయ్యి, సికింద్రాబాద్ మార్కెట్లో పెర్ఫ్యూమ్స్ అన్ని పెట్టుకుని అమ్ముకో, నీకు కనీసం అని అంటది. తప్పులేదు. This is love. Idli is love. Finally. ఈ బ్యాగ్ అక్కడ కొన్నావా? మిలానా? ఎంత పడింది? ఇలాంటి సీక్రెట్లు చెప్పవు. ఇడ్లీ బాగుంది కానీ సాగలేదు. సాగలేదా? అవునా? చట్నీలోనా ఇడ్లీలోనా? ఇడ్లీలో ఉంటే లేకపోతే ఫరక్ ఏమవుతుంది? నో సార్, నేను ఎక్కువ తింటా. నా బతుక్కి మధ్య బిర్యానీ ఆర్డర్ చేసిన, పాస్తా ఆర్డర్ చేసిన, పిజ్జా ఆర్డర్ చేసిన, ఏది ఆర్డర్ చేసినా ఉప్పు లేకుండానే వస్తుంది ఈ మధ్య ఆర్డర్. ఒక గత నెల నుంచి. నువ్వు అక్కడ తినాలి, అక్కడ నువ్వు స్పైసీ అంటే 4 మిరపకాయలు అడ్డంగా కాదు, రౌండ్గా 4 కట్ చేసి అందులో వేసేస్తారు, అది స్పైసీ. ఓకే, సాల్ట్ అయితే దే విల్ నాట్ ఈవెన్ రిమెంబర్ సాల్ట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది అని వేయరు. చికెన్ మర్చిపోయా, చికెన్ మర్చిపోయా. చికెన్ పిచ్చి, ఇదేం చికెన్ పిచ్చో. అది ఇది ఇచ్చింది, డ్రమ్ స్టిక్ ఇవ్వాల. నీకు మార్నింగ్ డ్రమ్ స్టిక్ రాదు డార్లింగ్. అమ్మో, ఇట్స్ మేకింగ్ మీ టెంప్టెడ్. నువ్వు తినొద్దు కదా, వద్దు. నాకు అసలుకే ఎలర్జీ ఉంది.
మొన్న కూడా చికెన్ తిని ఎలర్జీ టాబ్లెట్ వేసుకున్నా. సో ఇలా హ్యాష్ బ్రౌన్ వచ్చినప్పుడు బర్గర్లు ఇలా మధ్యలో పెట్టుకొని ఇది అడిగావా? ఏమడిగా? పెప్పర్. నేనే అడిగా. నేను భయపడ్డాను ఎందుకంటే వీళ్ళు బేకన్ కూడా సర్వ్ చేస్తున్నారు, అందుకనే 100 సార్లు అడిగా. బేకన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది హ్యాండ్ వాష్ ఉంది అయితే. I am giving the expressions like JK. చికెన్ చూసారా? నా మొహం అంత ఉంది. స్టిల్ చికెన్ ఇస్ చికెన్. నెక్స్ట్ స్పైసీ అంటే స్పైసీ ఉండాలి కదా అందులో. ఉంటుంది, తిని సరిగ్గా తిని. అంటే అక్కడ కారాలు లేకుండా తిన్న అలవాటు అవుతుంది కదా. ఏంటో బాబు ఇంటిచ్చాడు, నేను లెగ్ పీస్ ఇస్తాడని అడిగేది. ఒక చోట అయితే చూశాను ఇలా ఫ్రైడ్ చికెన్కి ఫోక్ నైఫ్ ఇచ్చారు. ఎలా తినాలి? నేను ఫోక్ నైఫ్ ఇలా కట్ చేసేటప్పుడు అది ఏంటి, అది సినిమాలో సౌందర్య కొడితే ఎత్తుమే పడుతుంది, జయం మందిరా, అది సేమ్ సీన్ రిపీట్ అవుద్ది. మా జేకే మా జిమ్మిన్ చెయ్యదు ఇలా నోట్లో నోట్లో ముక్క తెలియదు, బోన్ ఒకటే బయటకు వస్తుంది. నేను ఫస్ట్ టైం లైవ్ చూసినప్పుడు జేకే వాడు కొరియన్ ఫ్రైడ్ చికెన్ పెట్టి ఉరి నోట్లో తీస్తుందిరా, నోట్లో బోన్ ఉందిరా అంటే వాడు ఇలా తీస్తే ఏంటి ఇలా కూడా తింటారా చికెన్? మరి అలాగే తింటారు కొంత. వింగ్స్ అయితే ఇలా పట్టుకుని ఇలా వింగ్స్ అనుకో ఇలా పట్టుకుంటావా వింగ్ని, ఇలా వచ్చేస్తే మొత్తం చికెన్ నీ కిందకు వచ్చేస్తుంది, అప్పుడు ఇలా తినొచ్చు. ఐడియా ఎలా అమ్మా? ఇలా కష్టం, ఇట్లా అయితే కష్టం. నేను చెప్పా కదా చికెన్లో కూడా ఆయన చూసి ఈవెన్ ఇన్ చికెన్ ఐ డోంట్ లైక్ బ్రెస్ట్ పీసెస్. నేను చాలా నిదానంగా కూర్చున్నాను. జిమిన్ అయితే ఎక్కువ బ్రెస్ట్ పీసెస్లో ఆర్డర్ పెడతాడు. అంటే నేను కొన్ని లైవ్స్ అండ్ వ్లాగ్స్లో చూస్తున్నా. వ్లాగ్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇన్ ద స్కూప్లో బొంబాయాజీ చికెన్ డిష్ అని అంటాడు. లేదు గుర్తుంది నాకు కూడా. స్పైసీ అని పేరే కొంచెం స్పైసీ లేదు. So I was back from the airport. It was around 12:30, 1 o'clock. I was so tired, so I woke up early and I didn't had a proper sleep yesterday. So I came and I just slept. I just woke up now. It's already 6:30. So I didn't had my lunch. So I'll try to remove my makeup properly. I will have a face pack and I'll have my. It's already a dinner time, so I'll have my dinner. Then I will go to the sleep. So it was a nice meeting with my friend. So she's coming my home on Feb 10th and she will stay with me for 3 days. So we have a lot of things to do on these 3 days. So definitely I'll do a vlog on that. So I hope you like this vlog and I hope you like this conversation of us. So keep supporting, keep subscribing. Please do comment whatever you like in this video, in the vlog. So thank you so much for watching my full vlog. So good night and have a great weekend.